ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సురేఖ కొనేటి. ఈరోజు మీకోసం సింపుల్గా బెండకాయ ఫ్రై చేద్దామని అనుకున్నాను. ఇంట్లో వెల్లుల్లి లేకపోయినా కొబ్బరి పొడి లేకపోయినా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకైనా అన్నంలకైనా. ఫస్ట్ ఆయిల్ బాగా వేడి చేసుకోవాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని అది వేడయ్యాకనే ఏదైనా వేసినా కానీ మంచిగా ఉంటుంది. అందుకు ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నానండి. మీరేం చేసుకున్నారు? మీకు నచ్చిన ఐటమ్స్ నాకు చెప్పండి. ఏవైనా సింపుల్ టేస్టీగా నేను చేస్తాను. తర్వాత అన్ని పోపు సామాన్లన్నీ దగ్గర పెట్టుకుని తొందరగా అవుతుందని నేను అలా పెట్టుకున్నాను. ఫస్ట్ జీలకర్ర అండి. జీలకర్ర వేసుకోవాలి తగినంత. జీలకర్ర బాగా వేడెక్కాలి, బాగా చిటపటలాడాలి. తర్వాత మినపప్పు, బెండకాయలకి మినపప్పు తగులుతుంటే బెండకాయ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో ఎక్కువ శాతం నేను మినప్పప్పే వాడతాను. తర్వాత కొన్ని పల్లీలు వేసుకుంటారు. పల్లీలు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉండే. ఒకసారి ట్రై చేయండి మీరు కానీ. చాలా క్రంచీగా కావాలండి. అవి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు అలానే ఉంచితే చిటపటలాడతాయండి. అప్పుడు మనం దాన్ని గెరిట తీసుకొని అలా అంటే అవి ఫ్రై అవుతాయి. తర్వాత వెల్లుల్లి అవి వేసుకోవాలండి. వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి కాదు ఉల్లిగడ్డ వేసుకోవాలండి. సారీ, టంగ్ మిస్ అయింది వర్డ్. ఉల్లి వేసుకోవాలి. అది వీడియో మిస్ అయిందండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ కాదు. తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. ఫ్రెష్ బెండకాయలు అయితే ఈ కర్రీకి చాలా సూపర్గా ఉంటుంది. అదే వాడిపోయినట్టయితే కొంచెం నారు ఉంటాయి. కొంచెం ఉప్పేసి బాగా కొంచెంసేపు బాగా ఫ్రై కానివ్వాలండి. ఇది కొంచెంసేపు దీన్ని ఏమనుకోకుండా కొంచెం కలిసి ఇంకా పక్కన పోయి మనం ఏదో ఒకటి పని చేసుకోవచ్చండి. మీరు ఇలానే చేస్తారా పనులు? నేను కర్రీ పెట్టి వేరేది పని చేసుకుంటూ ఉంటానండి. దానికల్లా చూసుకుంటాను కానీ వేరే పని చేసుకుంటూ ఉంటాను దాని దగ్గర వేసి. తర్వాత చిటికెడు పసుపండి. నాకు జలుబు చేసి కొంచెం వాయిస్ డిఫరెంట్గా వస్తుంది, ఏమనుకోద్దండి. చిటికెడు పసుపు వేసి బాగా మంచి ఫ్రై. దీంట్లోకి వాటర్ ఏం అవసరం లేదండి. ఓన్లీ ఆయిల్తోనే ఫ్రై చేయొచ్చు. ఫ్రై అయినాయి కదండి. తర్వాత ఒక టమాటో అండి. ముందే వేస్తేమనుకో టమాటా ఇవి మగ్గవండి. అందుకే అవి మగ్గాకే వేసానండి టమోటా. ఒక పండిన టమోటా మంచి ఫ్రై కాని తర్వాత కొంచెం ధనియాల పొడి అండి. కొబ్బరి పొడి లేదే మన ఇంట్లో, వెల్లుల్లి లేదని అవసరం లేదు, ఉండేవాటితోనే చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇలా చేశాను. తర్వాత కొంచెం కారం అండి. మేమైతే మా సైడ్ రాయలసీమ అంటే ఎక్కువ మేము కారం ప్రిఫర్ చేస్తాము. మీరు కారం తగ్గట్టు మీరు వేసుకోండి. బాగా మంచి ఫ్రై కానివ్వాలి ఆ ఆయిల్లో. తర్వాత చింతపండు గుజ్జండి. ఇదే టేస్ట్ని తెప్పిస్తుంది బెండకాయ ఫ్రై. కర్రీని బట్టి మనం వేసుకోవచ్చండి ఎంత అనేది. ఫస్ట్ ఇలా వాటరీగా ఉంది కదా, ఏమే ఫ్రై అని చెప్పి ఇట్లా చేస్తుందని. తర్వాత చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం పప్పులు, ఓన్లీ పప్పులే అండి. పప్పులు వేసుకొని ఒక ఉప్పు కారం మిక్స్ పట్టి వేసానండి, అంతే. పప్పులు ఒకటి ఉంటే చాలు. తర్వాత అయిపోయిందండి కర్రీ. వేడి అన్నం పెట్టుకొని ప్లేట్లో ఆ బెండకాయ ఫ్రై చేసుకొని తింటే ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. మాకైతే బాగా నచ్చింది. ఈ ఫ్రై చేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటారు తినేవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ. అంత టేస్టీగా వచ్చిందండి. మా ఆయన అయితే సూపర్గా ఉందని ఎక్కువ తినేసాడండి ఈరోజు అన్నము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.